మీరు కనీసం 5 రోజులన్న వారంలో యోగా చేయండి. 2 రోజులు మీకు ఇష్టమైన ఆటలాడుకోండి, ఈత కొట్టండి, ఇంకా రకరకాలుగా ప్రకృతిలోకి వెళ్ళి గార్డెనింగ్ వర్క్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. కానీ 5 రోజులన్నా యోగాకి మీరు అవకాశం ఇవ్వండి. ఈ 5 రోజులు మీరు ఫిజికల్గా మెంటల్గా మీరు స్టేబుల్గా స్ట్రాంగ్ అవటానికి యోగా విద్య మిమ్మల్ని అంత బాగా మార్పు తీసుకొచ్చేట్టు చేస్తుందన్నమాట. అందరికీ రకరకాల లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యం సాధించడానికి మీ శరీరం ఫిట్గా ఉందా, మీ మైండ్ ఫిట్గా ఉందా, ఫిజికల్ మెంటల్ మీరు స్ట్రాంగ్గా ఉన్నారా ఆలోచించుకోండి. లక్ష్యం నెరవేరకుండానే చాలామందికి వయసు రాకుండానే ఫిజికల్గా మెంటల్గా సమస్యలు వచ్చేస్తున్నాయి. దానికి కారణం వీటికి సమయాన్ని కేటాయించకుండా మనం అన్నిటి గురించి ఆలోచిస్తున్నాం, అన్నిటికీ సమయాన్ని పెట్టుకుంటున్నాం. ఫిజికల్గా మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండటానికి అటు ఆహార నియమాలు ఇటు యోగ విద్యని 2 జోడించి వాడుకోగలిగినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. యోగ విద్యను తప్పనిసరిగా దినచర్యలో భాగంగా చేసుకుని 5 రోజులు మానకుండా అభ్యాసం చేద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.